మిత్రులారా, నదిలో నీరు ఉన్నప్పుడు మనం పట్టించుకోం, కానీ ఎండకాలం వచ్చి బావి ఎండిపోయినప్పుడు ప్రతి చుక్కా విలువ తెలుస్తుంది. అలాగే డబ్బు చేతిలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యక్తి కష్టకాలంలో ఒక్క రూపాయి కోసం పడే వేదన వర్ణనాతీతం. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆపదార్థం ధనం రక్షేత్, అంటే ఆపదలు రాకముందే ధనాన్ని రక్షించుకోవాలి. ఈరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి కథ ద్వారా చాణక్యుడు చెప్పిన ఈ పరమార్థాన్ని అర్థం చేసుకుందాం. చంద్రగుప్తుడి కాలంలో మగధ రాజ్యంలో సోమనాథుడు అనే ఒక పెద్ద బట్టల వ్యాపారి ఉండేవాడు. అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగేది. ఊరిలో అందరికంటే ధనవంతుడు ఆయనే. కాని సోమనాథుడికి ఒక బలహీనత ఉంది, అది విలాసం. తనకొచ్చే లాభం మొత్తాన్ని విందులు, వినోదాలు, ఖరీదైన గుర్రాలు, పనికిరాని వస్తువుల మీద ఖర్చు చేసేవాడు. రేపటి గురించి నాకెందుకు భయం, నా వ్యాపారం ఎప్పుడూ ఇలాగే సాగుతుంది అని విర్రవీగేవాడు. చాణక్యుడి నీతి పాయింట్: ధనం అనేది చంచలమైనది, అది లక్ష్మీ స్వరూపం. గౌరవించి దాచుకోని వాడి దగ్గర ఆమె క్షణం కూడా నిలవదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మగధ రాజ్యంలో వరుసగా 2 ఏళ్లు వర్షాలు పడలేదు. తీవ్రమైన కరువొచ్చింది. ప్రజల దగ్గర తినడానికి తిండి లేదు. ఇక కొత్త బట్టలు ఎవరు కొంటారు? సోమనాథుడి వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. అతని దగ్గర పనిచేసే కూలీలకు జీతాలివ్వడానికి కూడా డబ్బు లేదు. ఎందుకంటే అతను సంపాదించినదంతా విలాసాలకే తగిలేశాడు. ఏ రోజు కూడా పొదుపు అనే మాట తలవలేదు. చూడు దేవి, నిన్నటి వరకు మన ఇంటి ముందు గుర్రపు బగ్గీలు ఆగేవి. ఈరోజు పిడికెడు బియ్యం కోసం పొరుగురారినడగాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చేసిన తప్పు నాకిప్పుడు అర్థమవుతోంది. అదే సమయంలో ఆచార్య చాణక్యుడు ఆ వీధి గుండా వెళ్తూ సోమనాథుడి దీనావస్థను చూశారు. సోమనాథుడు ఆచార్యుల పాదాలకు నమస్కరించి తన బాధను చెప్పుకున్నాడు. చాణక్యుడి గంభీరమైన మాటలు: వ్యాపారి, విను. నీరు పుష్కలంగా ఉన్నప్పుడే చెరువుకు ఆనకట్ట కట్టాలి. నీరు పోయాక మట్టిపోస్తే లాభం లేదు. అలాగే దుర్భిక్షే ధనరక్షణం. కరువు కాలంలో ప్రాణాలను కాపాడేది నీవు దాచుకున్న ధనం మాత్రమే. అతి ఖర్చు వినాశనం. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నవాడు అది రాజరేకపు నిధి అయినా సరే హరించుకుపోతుంది. నువ్వు చేసిన తప్పు ఏమిటంటే నీ ధనాన్ని కేవలం సుఖం కోసం వాడావు, సురక్ష కోసం వాడలేదు. చాణక్యుడి మాటలతో సోమనాథుడి కళ్ళు తెరుచుకున్నాయి. కరువు తీరిన తర్వాత మళ్లీ కష్టపడి వ్యాపారం మొదలుపెట్టాడు. కాని ఈసారి వచ్చిన లాభంలో సగం తన అవసరాలకు, మిగతా సగం ఆపద నిధిగా దాచడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే అతను మళ్లీ పూర్వవైభవం సాధించాడు. ఈసారి అతని దగ్గర సంపదతో పాటు స్థిరత్వం కూడా ఉంది. చూశారుగా మిత్రులారా, ఈరోజు మనం సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలి. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా పొదుపు కావచ్చు. గుర్తుంచుకోండి, మనం డబ్బును రక్షిస్తే అవసరమైనప్పుడు ఆ డబ్బే మనల్ని రక్షిస్తుంది. ఇదే చాణక్యనీతి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.